ట్రాక్టర్ యాడ్ ఉంటుంది. ట్రాక్టర్ అన్న టైం పడుతుంది. చర్చి కడుకోవాలా? చర్చి కడుకోవాలి. పగలిగ యోధులేనమ్మా వాళ్ళకి పగిలినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు జై భీమ్ జై భీమ్ జనగుండెని ఉన్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిపదాలు జనం కుల దేశం జీవితాన్ని ధారపోసే వాళ్ళకు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకుని నౌకరి ఆయన రాతే నువ్వు పొందే జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం అది పోరు ప్రవాహం జాతి కొరకు కోరిన వాడు జన కోసం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తనివేసి వెలుగైనాడు జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం అది పోరు ప్రవాహం జీవనే కదా ఇదంతా. ట్రాక్టర్ ఎన్నిసార్లు అలాగే విజయవాడ ప్రెసిడెంట్ కులపెద్ద మనుషులు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
నిలుపగలిగే యోధులేనమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కుల కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం మాది కాదు నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం పొందే పదవైన ఆయన భిక్షే జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం అడుగులు
అన్నగారు ప్రశాంత్ అన్న కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం, ఇంకొంచెం గట్టిగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. ఒక్క మాట చెప్పాలి, మొన్న కర్ణాటకలో ఒక ఆయన ఏమన్నాడంటే మాకు 400 సీట్లు ఇవ్వండి మేము రాజ్యాంగం మార్చేస్తా అన్నారు. మీరు ఊకుంటారా? ఇంత మిల్లగంటే ఊకున్నట్టే కదా, ఊకుంటారా? 400 సీట్లు ఇస్తే రాజ్యాంగం మారుస్తాడు, ఊకుంటారా? గట్టిగా చెప్పండి, ఊకుంటారా? కనబడితే ఏం చేస్తారు? అది ఎవ్వరు చేసి చూపెడతారు, అర్థమైంది నాకు. రైట్ రైట్. రాజ్యాంగాన్ని ఎవడు ముట్టినా, రాజ్యాంగాన్ని ఎవడు ముట్టినా మీరు చాలా రైట్. కాబట్టి భారతదేశానికి అవసరమైనటువంటి విజన్తో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా ముందు చూపుతో రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినారు కనుక దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. దానిని అనుభవించాల్సినటువంటి దానిలో ఉన్నటువంటి హక్కులను కూడా అనుభవించాల్సిన వాళ్ళం కూడా మనమే. కాబట్టి ఈ సందర్భంగా మన గ్రామానికి గర్వకారణం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర రాజధానిలో నిర్మించబడ్డ 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని దగ్గరుండి చూసుకొని దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చాలా కేర్ఫుల్గా, కమిటెడ్గా, డెడికేటెడ్గా పనిచేసి ప్రపంచానికే గొప్ప టూరిస్ట్ ప్లేస్గా దాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించినటువంటి మన గ్రామ బిడ్డ, మన ప్రియతమ నాయకులు, మనందరికీ అన్న ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ we once again welcome you Anna, and we also very thankful to you. సో ఈ సందర్భంగా మనల్ని ఉద్దేశించి, ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన ముఖ్య అతిథి ప్రశాంత్ రెడ్డి అన్న గారిని కోరుతున్నాడు. జోహార్ అంబేద్కర్ గారికి. ఈరోజు భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని నా సొంత వేల్పూర్ గ్రామంలో ఈ జయంతి వేడుకలకు హాజరైనటువంటి